చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వాతాతలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనిస్తూ వచ్చా. ఇక భవిష్యత్ మనదే అనే తిరుగులేని ఆత్మవిశ్వాసం మీ అందరి ముఖంలో కూడా కనిపిస్తా ఉంది. కంగుమంటున్నా మీ గొంతును చూసి, రెపరెపలాడుతున్న మన జెండాను చూసి, మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. ఈ పాటికే జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడతాం. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వీరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంటెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మళ్ళీ ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను నాన్నగారు కలగన్నట్టుగా లక్షాధికారులుగా చేస్తామని చెప్పి కూడా చెప్పండి. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉద్యోగాల విప్లవం రావాలి అనంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకొని రావాలి అని చెప్పి, లౌక్యంతోనూ దౌత్యంతోనూ పోరాటంతోనూ ఇవన్నీ కూడా సాధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్పాను. ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. అరవై 66 లక్షల రైతుల కుటుంబాలందరికీ 50,000 అంటే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేట్టుగా చేస్తాం. మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారి మాదిరిగా ఇస్తాం. అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. కులం చూడం, ప్రాంతం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం. మన పార్టీ మద్య విధానం గురించి ఎవరైనా అడిగితే తాగుబోతులకు వ్యతిరేకం అనే కంటే మన విధానం వారికి వారి కుటుంబంలో గౌరవం, వారికి వారి కుటుంబంలో ఆప్యాయతలు, వారికి వారి కుటుంబంలో అనురాగాలు పెంచే మధ్య విధానమే మన విధానము అని చెప్పి గట్టిగా కూడా మీరంతా కూడా చెప్పండి. పేదవాణి కడుపు నింపే అందమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ళ పరవళ్ళే. ఇక పోలవరం మొదలు హంద్రి, నీవా, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల సమంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. ఇవాళ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి గ్రామంలో వెళ్ళి చెప్పండి, అన్నొస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి.
ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000-2000 కాబోతుంది అని చెప్పి ప్రతి 50 మంది తాతకు చెప్పండి. అందు మాకు లేక ఎవరు పొంగరాదు ముందిక, అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. వైద్యమే కాదు, మందులే కాదు, కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఆపరేషన్ వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బులు కూడా అందిస్తాడు అని చెప్పి కూడా చెప్పండి. అన్నొస్తున్నాడు, ఆరోగ్యశ్రీ ఆరోగ్యంగా తయారవుతుంది అని చెప్పండి. చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక, ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం. నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి. నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక, ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక, తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. రాబోయే రోజులు మనయే అని ఇక్కడ ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి భరోసా ఇస్తూ చెప్తూ ఉన్నా. కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, నష్టపోయామన్న సంగతి నాకు తెలుసు, కేసులు పెడుతున్నారు అన్న సంగతి నాకు తెలుసు. కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నేను మంచి కాలం వస్తుంది, వచ్చినప్పుడు ప్రతి కార్యకర్తకు కూడా నేను తోడుగా నిలబడతానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, నిజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. మన స్ఫూర్తి వైఎస్ఆర్. కాలి నడకన వస్తా, పాదయాత్ర చేస్తూ వస్తా, దాదాపుగా 6 నెలల పాటు ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి ప్రాంతానికి తిరుగుతా. ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం దాకా 3000 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి జరుగుతుంది అని చెప్పి ఊరు వాడ అందరికీ చెప్పండి. మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వాతాతలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనిస్తూ వచ్చా. ఇక భవిష్యత్ మనదే అని తిరుగులేని ఆత్మవిశ్వాసం మీ అందరి ముఖంలో కూడా కనిపిస్తా ఉంది. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. ఖంగుమంటున్న మీ గొంతును చూసి, రెపరెపలాడుతున్న మన జెండాను చూసి, మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి ఈ పాటికే. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా, కలసిరా, ఉరికిరా. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, ఆ పేద రైతు కుటుంబాలందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే
50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ భరోసాగా ప్రతి రైతన్నకు తోడుగా నిలబడతాం. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా, మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వీరా, వెలుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంటెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మళ్ళీ ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను నాన్నగారు కలగన్నట్టుగా లక్షాధికారులుగా చేస్తామని చెప్పి కూడా చెప్పండి. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. ఇంతకు ముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉద్యోగాల విప్లవం రావాలి అనంటే ప్రత్యేక హోదా అన్నది తీసుకొని రావాలి అని చెప్పి లౌక్యంతోనూ దౌత్యంతోనూ పోరాటంతోనూ ఇవన్నీ కూడా సాధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్పాను. ప్రత్యేక హోదా అన్నది సాధించే దిశగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. అరవై 66 లక్షల రైతుల కుటుంబాలందరికీ 50,000 అంటే 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేట్టుగా చేస్తాం. మేమిచ్చే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ గారి మాదిరిగా ఇస్తాం. అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం. కులం చూడం, ప్రాంతం చూడం, మతం చూడం, వర్గం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చూడం. మన పార్టీ మద్య విధానం గురించి ఎవరైనా అడిగితే తాగుబోతులకు వ్యతిరేకం అనే కంటే మన విధానం వారికి వారి కుటుంబంలో గౌరవం, వారికి వారి కుటుంబంలో ఆప్యాయతలు, వారికి వారి కుటుంబంలో అనురాగాలు పెంచే మధ్య విధానమే మన విధానము అని చెప్పి గట్టిగా కూడా మీరంతా కూడా చెప్పండి. పేదవాణి కడుపు నింపే అందమే కానుక, అన్నదాత పొలము నిండా నీడ పరవండే ఇక. పోలవరం మొదలు హంబిరి నీవా, గాలేరు నగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల సమంతి అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం ఇంత ప్రాతిపదికన అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి. గుండెలోన గూడులోన చీకటుండ రాధిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే